హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ముఖ్యమైన మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మంచి వీడియో చూడబోతున్నాం. ఈ వీడియోలో ఏంటంటే దగ్గరగా డిఎస్సి అదేవిధంగా ఆర్టిస్ట్ కావాలనుకునే లెక్చరర్ కానీ ప్రొఫెసర్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈరోజు వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ప్రముఖమైనటువంటి కొంతమంది ఆర్టిస్టుల కోసం ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అలాంటి ప్రముఖమైన ఆర్టిస్టులో మనం ముందుగా చెప్పుకునే వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే రాజా రవివర్మ. లాస్ట్ క్లాస్లో మనం ఎంఎఫ్ హుస్సేన్ గురించి మీకు పూర్తిగా వివరించడం జరిగింది. ఈరోజు క్లాస్లో ద గ్రేట్ ఆర్టిస్ట్ రాజా రవివర్మ గారి యొక్క లైఫ్ స్టోరీ ఓన్లీ 2-3 మినిట్స్లో అసలు ఏంటి ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ రాజా రవివర్మ గారి యొక్క గొప్పతనం ఏంటంటే మనిషి ఆర్టిస్ట్ని లేదా మానవుని సృష్టిస్తే ఆ మానవుడు ఆర్టిస్టు దేవుని సృష్టించాడు. గమనించండి, దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి దేవుని సృష్టించాడు. ఇదేంటి సార్ ఇలా చెప్పారు అంటే, మనిషి దేవుడు సృష్టించినటువంటి ఒక వ్యక్తి. అయితే అంతవరకు మనకి అసలు గాడ్ అంటే ఎలా ఉంటారో ఎవరికి తెలియని రోజుల్లో రాజా రవివర్మ గారు కొంతమంది ప్రముఖుల యొక్క రచయితల యొక్క భావాలని ఊహించుకుని ఆ ఊహలకు అనుగుణంగా దేవుడి యొక్క రూపాలని చిత్రించడం జరిగింది. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ కానీ వీడియోలు కానీ ఏమి లేవు. ఆ మొబైల్స్ లేనప్పటికీ కూడా ఊహించి సొంతంగా మనుషుల్నే మోడల్ కింద పెట్టుకుని చిత్రించిన సందర్భాలు ఎన్నో. అయితే రాజా రవివర్మ గారు ప్రత్యేకత ఏంటంటే, అప్పట్లో క్యాన్వాస్ క్లాత్ ఉండేవి. ఆ క్యాన్వాస్ క్లాత్ పైన తైల వర్ణాలు అంటే నీలి రంగు కాకుండా ఒక లిన్స్డ్ ఆయిల్ అని ఉంటుంది. ఆ ఆయిల్ ఉపయోగించి న్యాచురల్ పెయింట్స్ ఆయిల్ పెయింటింగ్స్ రూపంలో ఈయన రూపొందించారు, చిత్రించారు. అందుకనే ఇందులో ఏంటంటే ఆయన్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగేటప్పుడు రాజా రవివర్మ గారు ఎందులో ప్రసిద్ధి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం చెప్పే ఆన్సర్ ఏంటంటే తైలవర్ణ ఆర్టిస్టు. క్యాన్వాస్ క్లాత్ని అందంగా మృదువుగా ఫస్ట్లో సృష్టించిన వ్యక్తి రాజా రవివర్మ గారిని మనం గుర్తుంచుకోవాలి. సరే, రాజా రవివర్మ గారు దేవురు ఈయన ఇండియన్నే. కానీ ఇండియన్ అయినప్పటికీ కూడా మనకి ఇండియాలో ఉన్నటువంటి కేరళ అనే రాష్ట్రంలో తిరువనంతపురానికి దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో ఈయన జన్మించారు. ఇది ఒక్కొక్కసారి డేట్ అడుగుతారు. రాజా రవివర్మ జన్మించినటువంటి సంవత్సరం కానీ డేట్ అడిగితే మనం గుర్తుంచుకోవాల్సింది 1848 ఏప్రిల్ 29ని ఈయన జన్మించారు. గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. రెండవది, ఈయన ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆ గురువు పేరు శ్రీరామస్వామి. ఇక్కడ కేరళలో పుట్టారు. గురువు దగ్గర శిక్షణ ఎక్కడ? శ్రీరామస్వామి గారి దగ్గర ఈయన శిక్షణ తీసుకున్నాక ఈయన విద్యాభ్యాసం చేస్తుండగానే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్తో కొన్ని బొమ్మలు గీసి
ఈయన ముంబైలో ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిబిషన్లో ఈయన చాలా మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు వచ్చిన తర్వాత ఈయన ఆ బొమ్మలకు అనుగుణంగా, అంటే ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ మీరు చూసినట్లయితే ఫైన్ ఆర్ట్స్లో శిల్పాలు, గ్రాఫిక్స్, పెయింటింగు, డ్రాయింగ్ లాంటి విభాగాలు ఉంటాయి. అప్పట్లో శుభలేఖలు కానీ, ఒక మంచి వార్త ఏదన్నా లేదా న్యూస్ పేపర్ కానీ బయటికి రావాలంటే ప్రింటింగ్ చేసేవారు. ప్రింటింగ్ మిషన్లు ఉండేవి. ఈయన ఆర్ట్ను కూడా గ్రాఫిక్స్ రూపంలో అవి ముద్రించడానికి ఈయనే సొంతంగా ఒక ప్రింటింగ్ ఆఫీస్ని ఈయనే పెట్టారు. అయితే కొంతకాలం తర్వాత అది అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయింది. కష్టపడి ఎగ్జిబిషన్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఆయన ఈ ప్రింటింగ్ ప్రెస్ పెడితే అది ఎప్పుడైతే దెబ్బ అయిపోయిందో రాజా రవివర్మ గారు చాలా డేలా పడ్డారు. కానీ మళ్ళీ తేరుకుని నా లక్ష్యాన్ని నేను ఛేదించాలి అనుకుని మళ్ళీ ఈయన పెయింటింగ్స్ చేసి మళ్ళీ ఎగ్జిబిషన్స్ నిర్వహించి అందులో ఒక మంచి బహుమతి, అంటే క్యాష్ ప్రైజ్ ఆ రోజుల్లో కొన్ని లక్షలు కాదు కానీ వాటికంటే ఎక్కువ విలువైనవే ఈయన సంపాదించడం జరిగింది. ఈయన ప్రతిభను గుర్తించినటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చేరదీసి ఈయన చేత చాలా పెయింటింగ్సే చేయించుకునేవారు. ఆ తర్వాత ఈయన మళ్ళీ రవివర్మ గారు ఈ ప్రింటింగ్ ప్రెస్ తర్వాత ఒక దెబ్బతిన్నారు అనేటప్పటికి మళ్ళీ ఈయనకి ప్లేగు వ్యాధి కూడా సంభవించింది. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ ఆయనకి ఎదురవుతూనే ఉంది. ఒక పక్కన ప్రింటింగ్ ప్రెస్ దగ్ధమైతే మరో పక్క ఈ ప్లేగ్ వ్యాధి వచ్చి మళ్ళీ మంచాన పడ్డారు. అయినా సరే ఆయన ప్లేగ్ వ్యాధిని దిగమింగుకుని వ్యాధి లేనట్టుగానే జీవించి మరిన్ని అందమైన పెయింటింగ్ చేశారు. అవే ఆ వ్యాధి బారిన పడినటువంటి సమయంలో ఖాళీ లేకుండా ఆయన రామాయణాన్ని, మహాభారతాన్ని ఆయన గుర్తు చేసుకుని వాటికి అనుగుణంగా రామాయణానికి, మహాభారతానికి సంబంధించినటువంటి చిత్రాలు ఈయన ఎక్కువ గీశారు. అంటే ఈయన ఎందుకు స్పెషలిస్టు అంటే మనకి రామాయణం, మహాభారతం పెయింటింగ్స్లో ఈయన స్పెషలిస్ట్. ఈయన మనం చూడొచ్చు కొన్ని మోడల్స్ పెట్టుకుని ఫ్రూట్స్, అంటే లేడీ విత్ ఫ్రూట్స్ కానీ, దమయంత్ కానీ, లేదా హంస దగ్గర ఉన్నటువంటి స్త్రీ కానీ, రావణాసురుడు తీసుకెళ్తున్నటువంటి కీచకుడు అనే దాని మీద పెయింటింగ్ ఒకటి చేశారు. ఆ పెయింటింగ్స్, ఇలాంటి రామాయణానికి సంబంధించిన ఎన్నో పెయింటింగ్స్ చాలా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇలాంటి సమయంలోనే మళ్ళీ ఆయన తరువాత రాణి భగీరథిబాయి అని చెప్పి తనని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి 2 కుమారులు మరియు 3 కుమార్తెలు జన్మించారు. అప్పుడు ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో చాలా వరకు ఆయన గుర్తు చేసుకుని మంచి మంచి పెయింటింగ్స్ గీసి భారతదేశానికి వండి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజా రవివర్మ గారు. ఈ విధంగా రాజా రవివర్మ గారు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే తండ్రి నీలకంఠన్ భట్టాద్రిపాది, అలాగే తల్లి ఉమాంబ కాంబురెడ్డి. అంటే తమిళనాడు, చెన్నై కాబట్టి వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. తల్లిదండ్రుల పేర్లు వీళ్ళు గుర్తుపెట్టుకునేటప్పుడు వాళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఇక చివరిగా అయిన పెయింటింగ్ చేసి మంచి పేరు తెచ్చుకుని చివరిగా ఏంటంటే అక్టోబర్ 2, 1906 సంవత్సరంలో కేరళ దగ్గర ఉన్నటువంటి కిలమనూరులోనే ఆయన కన్నుమూశారు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 1848 ఏప్రిల్ 29, మరణమేమో అక్టోబర్ 2, 1906 సంవత్సరం. ఈ 2 కూడా మీకు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 2 ఏవైతే ఉన్నాయో
మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఏంటంటే రాజా రవివర్మ గారి యొక్క జన్మస్థలం ఏంటి? కేరళ దగ్గర తిరువనంతపురం. రెండవది డేట్ ఆఫ్ బర్త్ అడిగితే 1848 ఏప్రిల్ అవుతుంది. ఎప్పుడు చనిపోయారంటే అక్టోబర్ 2. ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్, ఈయన ఎందులో స్పెషలిస్ట్ అంటే కనుక మనకి ఈయన ఎందులో స్పెషలిస్ట్ అంటే తైలవర్ణ ఆర్టిస్టు, ఆయిల్ పెయింటింగ్స్లో స్పెషలిస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తైలవర్ణ ఆర్టిస్ట్ ఎవరంటే రాజా రవివర్మ గారి యొక్క పేరు గుర్తు రావాలి. అలాగే ఈయన చేసినటువంటి ముఖ్యమైన పెయింటింగ్స్ దమయంతి కానీ, లేడీ విత్ ఫ్రూట్స్ కానీ, లేదా రావణ, ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఆయన చేసినటువంటి రామాయణానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా మీకు వెంటనే గుర్తుకు రావాలి. మరి రాజా రవివర్మ గారి యొక్క జీవిత చరిత్రను చదివితే చాలా ఉంది, కానీ నేను కాంపిటీషన్కి అవసరమయ్యేంత వరకు కొంత మాత్రమే సబ్జెక్ట్ తీసుకుని మీకు వివరించడం జరిగింది. నిజంగా ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులని మనం తెలుసుకోవడం వల్ల ఒకటి ఎగ్జామ్లో పాస్ అయ్యి జాబ్ కొట్టడం ఒక ఎత్తు అయితే, రెండవది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మంచి ఆర్టిస్ట్గా మనము మన స్టూడెంట్స్ తయారవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ వీడియో ఈరోజు రాజా రవివర్మ గారి యొక్క జీవిత చరిత్ర దీనిమై చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. అలాగే కామెంట్ ఇవ్వండి, ఒకవేళ మంచివైతే మంచివి, డౌట్స్ అయితే డౌట్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్ ఎలాంటి మంచి వీడియోలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.